పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 2000 మందికి పైగా పోలీసులతో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 60% పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1808 పోలింగ్ కేంద్రాల్లో 1347 కేంద్రాల్లో ఇన్సైడ్ లైవ్, 1161 కేంద్రాల్లో అవుట్ సైడ్ లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. 60% పోలింగ్ స్టేషన్స్లో ఈ లైవ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో మనకి టోటల్గా ఉన్న 1808 పోలింగ్ స్టేషన్స్లో 1347 పోలింగ్ స్టేషన్స్లో మనము ఇన్సైడ్ అంటే అవుట్ ఆఫ్ 1808 1347 పోలింగ్ స్టేషన్స్లో ఇన్సైడ్ లైవ్ వెబ్కాస్టింగ్, అదేవిధంగా అవుట్ సైడ్ 1161 పోలింగ్ స్టేషన్స్లో అవుట్ సైడ్ కూడా మనము ఈ లైవ్ వెబ్కాస్టింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. సో దట్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ నుంచి మనకి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా మనం మానిటర్ చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్కి సంబంధించి మైక్రో అబ్జర్వర్స్ కూడా 302 మైక్రో అబ్జర్వర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఇంక్లూడింగ్ రిజర్వ్. సో వీళ్ళు ముఖ్యంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో వీళ్ళ సర్వీసెస్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. 72 అవర్స్ 48 అవర్స్ ప్రోటోకాల్ ఉంటుందో సో దాని ప్రకారంగా మనము 144 సెక్షన్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఎంటైర్ మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా 144 సెక్షన్ ప్రొమల్గేట్ చేసాము. సో అదేవిధంగా మనకి 100 మీటర్స్ 200 మీటర్స్ సో దాంతో కూడా మనము ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ వాళ్ళతోని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. పోలీసు డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ 48 అవర్స్ ఏదైతే సైలెన్స్ పీరియడ్ ఉంటుందో క్యాండిడేట్స్ అందరికీ రిక్వెస్ట్ ఏమంటే ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.